నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతరాయంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారుల సమీక్ష. ధర్మపురి అరవింద్ బోడిగుండుపై జోకులు వేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు. మహబూబ్ నగర్ పట్టణంలో బైపాస్ రోడ్ నిర్మించాలని కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే, ఎంపీ. మేజర్ కాలువకు గండిపడటంతో పంట పొలాల్లోకి పోటెత్తిన నీరు. కాలువ ఉధృతిని తగ్గించి మరమ్మతులు చేపడుతున్న ఇరిగేషన్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 1,14,14,41 వెండి, 1,262 కిలోలు, 133 గ్రాముల బంగారం, కెనడా $50, యుఎస్ $293, సింగపూర్ $7, యూరోస్ 10, బ్యాంక్ ఆఫ్ మలేషియా 50 రింగిట్స్, చైనా 5 యువెన్, ఖతర్ రియట్ 2 రియట్, సౌదీ అరేబియన్ 1 రియల్, నేపాల్ 5 రూపీస్, యునైటెడ్ లోపల ఉన్న ఎమిరేట్స్ 10 డిర్హామ్స్ వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బహుజనుల అంశాలపై నీళ్లు చల్లేలా చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,925 కోట్లుగా తెలిచారు. రెవెన్యూ వ్యయం 5,2,26,982 కోట్లు కాగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. విచిత్రం ఏమిటంటే అత్యధిక జనాభా కలిగిన బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు. అదే ఎస్సీ ఎస్టీ రంగాలకు భారీగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. దీనిపై బీసీ వర్గాలు బగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ బడ్జెట్లో అత్యధికంగా ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించారు. ఏకంగా 40,232 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, పరిశ్రమల శాఖకు కేవలం 3,527 కోట్లు విధించారు. జై తెలంగాణ, జై బీసీ. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని. బీసీ బంధువులందరికీ ఈ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి, మరొక మారు ప్రభుత్వం బీసీల ఆశలపై నీళ్లు జల్లి బీసీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనేది మనకు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 ద్వారా తెలుస్తుంది. మిత్రులారా, మొత్తం రాష్ట్ర బడ్జెట్ను 3,04,00,000 కోట్ల పై చిలుకు చూపిస్తూ ఎస్సీలకు 40,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్లు, బీసీలకు కేవలం 11,000 అంటే 11,000 కోట్లు మాత్రమే. ఇది ఎక్కడి న్యాయం అర్థం అవ్వడం. జనాభాలో 56% నుంచి 58% వరకు ఉన్న బీసీలు తమ ఖర్చు ద్వారా తాము సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించి బడ్జెట్ను తయారు చేసినప్పుడు న్యాయంగా 1,00,000 కోట్ల బడ్జెట్ మనమే ఇచ్చినట్టు రాష్ట్రానికి 1,00,000 కోట్ల బడ్జెట్ను మొత్తాన్ని రెవెన్యూ తీసుకొని బీసీలకు 11,000 కోట్లు ఇవ్వడం అనేది ఎక్కడ ధర్మం?
ఇది పూర్తిగా బీసీలను చిన్నచూపు చూడడం, బీసీలను ఇంకా బీదరికంలోకి నెట్టివేయడం అనేది వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలపై ఉన్న కపట ప్రేమగా, కుటిల నీతిగా భావించవచ్చు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో బీసీలందరూ సంతోషపడేటట్లు 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలలో శాసన మండలిలో అయితేమి శాసనసభలో అయితేనేమి బిల్లును ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. దాన్ని అందరం కూడా హర్షించాము, కృతజ్ఞతలు తెలిపాము. కానీ అది ఎప్పుడు వస్తుంది, పార్లమెంట్ నుంచి రావాలి రాకపోవచ్చు అది వేరు మాట. అయినా మేము మా యొక్క నిజాయితీతో అందరినీ, ముఖ్యమంత్రితో సహా అందరినీ కూడా మనము పొగిడి కృతజ్ఞతలు తెలిపాము. మరి ఒకవైపు ఆ రకంగా ఆశ కల్పిస్తూ మరొక వైపు నిజంగానే మాకు రావాల్సిన దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. పోనీ 50,000 కోట్లు కూడా లేదు. గత ప్రభుత్వం కనీసం 21-22 వేల కోట్లన్నా కేటాయించినట్లు దాఖలా ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఇప్పుడు ఏకంగా 11,000 కోట్లు ఏ ఉద్దేశంతోనే బీసీలకు మీరు కేటాయిస్తున్నారో చూపించాలి. ఎస్సీలు 50% లేరు, కానీ 50,000 కోట్లు, ఎస్టీలు 17,000 కోట్లు. ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకి ఏమైనా కేటాయించని మాకు సంబంధం లేదు, మేము దాన్ని తప్పు పట్టాం. కానీ మాకు 11,000 కోట్లు ఏ రకంగా మీరు కేటాయించి మమ్మల్ని ఇంకా బీదరికంలోకి నెడుతున్నారో ఖచ్చితంగా బీసీ సమాజానికి ముఖ్యమంత్రి గారు, బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాల్సిందే. ఇది మా బడ్జెట్, మేము 18 రకాలకు పైన ట్యాక్సుల రూపకంగా మీకు పన్నులు చెల్లించి రాష్ట్ర ఆదాయానికి రెవెన్యూ సృష్టించి ఇస్తున్నాం. మేము ఈరోజు 11,000తో ఎట్లా సర్దుకోవాలో మీరు చెప్పాలి. ఇది పూర్తిగా బీసీలను అవమానపరచడమే, బీసీల యొక్క అభివృద్ధిని చిన్నచూపు చూసుకుంటూ వాళ్ళని ఇంకా బీదరికంలోకి నెట్టడమే అవుతుంది. వెంటనే దీన్ని పునఃపరిశీలించి బడ్జెట్ను పెంపుదల చేయాలి, చాలినంత బడ్జెట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మేమెంతనో మాకంత దామాష పద్ధతిన బడ్జెట్ పెంచాలి. కనీస వసతులను పక్కకు పెట్టి అవి డిడక్ట్ అయినాక మిగులు బడ్జెట్ లోపల ఖచ్చితంగా మా వాటా తేల్చాల్సిందిగా, లేకుంటే తప్పనిసరి దీన్ని తీవ్రతరం చేస్తాం. అవసరమైతే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు, మిగతాందరూ కూడా సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ శాఖ మంత్రులు వాళ్ళు ఎవరున్నా సరే మీరు అందరూ కూడా ఒకసారి పునఃపరిశీలించి ఈ బడ్జెట్ను బీసీలకు పెంపుదల చేయాల్సిందిగా ఈ మాధ్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాను. జేబీసీ జై పూలే. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారుల సమీక్ష. ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపేంట ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ ఉన్నతాధికారులు, సహాయక బృందాల ఉన్నతాధికారులతో టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలపై తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలను విశ్లేషించారు. సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు కల్నల్ సురేష్, కల్నల్ పరీక్షిత్, మెహర్, వికాస్ సింగ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు డాక్టర్ హరీష్, జీఎస్ఐ అధికారులు తప్లియాల్, భట్టాచార్య, శైలేంద్ర, లక్ష్మణ్, సింగరేణి, మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ వైద్య, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ర్యాట్ హోల్, మైనర్స్ అండ్ రోబోటిక్స్, కడావర్ డాగ్ స్క్వాడ్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామంలో ఇంద్రమ్మ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసని, అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఇంద్రమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలు నడుస్తుందన్నారు. ప్రతి పేదవాడిని ఆదుకునే విధంగా ప్రభుత్వం అండగా ఉండి పనిచేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 57,626 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలతో వైద్యం చేపిస్తామని తెలిపారు. దేశ
చరిత్రలో ఎక్కడా లేని విధంగా సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాజీవ్ యువ వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటికీ సార్ ఈ మా గ్రామాల ప్రజలు ఎవరైనా మేలు చేస్తే సార్ పొరపాటున జీవితంలో అటవీ హక్కుల పట్టాలకి ఏ హక్కు ఉంటుంది సార్, అసైన్మెంట్ పట్టాలకి ఏ హక్కు ఉంటుంది సార్. కావాలని అసైన్మెంట్ పట్టాల హక్కు తీసేసి అటవీ హక్కుల పట్టాలు ఇచ్చారు సార్, ఏదో చెట్టు పట్టాలు ఇచ్చినట్టు. వాళ్ళకు కూడా అన్యాయమే జరిగింది సార్. ఈ గడిచిన 15 నెలలలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు 8,19,000 కోట్ల అప్పు చేసిపోతే ప్రతి సంవత్సరం నెలకి 6,500 కోట్లు అప్పు మిత్తి కడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, పేదవాడి కష్టాలు, పేదవాడి కన్నీరుని తుడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి కష్టాలు తీర్చాలని, ప్రతి ఆడబిడ్డకి ఇచ్చిన మాట నెరవేర్చాలని, ప్రతి రైతన్నకి భరోసా ఉండి రైతును రాజు చేయాలని, ప్రతి నిరుద్యోగ తమ్ముడికి అండగా ఉండి ఒక ఉద్యోగమో ఒక భృతో కల్పించాలని, ప్రతి గిరిజన, దళిత, మైనారిటీ, ముస్లిం సోదరుడికి, బీసీలకి అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అప్పుల రాష్ట్రం ఉన్న తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిజం, ఏదైతే ఈనాడు ప్రతిపక్షం చెప్తుందో ఎన్నికల ముందు మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు అని అనే మాట అంతా నిజం కాదు, కానీ కొద్దిగా నిజమన్నమాట నిజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి ధనిక తెలంగాణ రాష్ట్రం అని ఆనాడు చెబితే నిజమని నమ్మిన మేము తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఏదైతే ఆ లంకె బిందెల్లో ఏయో నిధులున్నాయనుకున్నాం, ఆ లంకె బిందెల్లో నిధులు కాదు కదా, చివరికి మంచినీరు కూడా ఇవ్వలేని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఈనాడు ఆ జరిగిన అక్రమాలన్నిటినీ సక్రమార్గంలో పెడుతూ చేసిన అప్పులను తీరుస్తూ చేసిన వాగ్దానాలు వీలైనన్ని నెరవేర్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ పేదోడు ప్రభుత్వం ఏదైతే పేదల కోసము ఈ రోజు పనిచేస్తుందో ఈ పేదోళ్ల ప్రభుత్వాన్ని నిత్యము లేనిపోని అపనిందలు మోపుతూ, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేసి మళ్లీ పగట కలలకు అంటున్నారు వచ్చేది మళ్లీ మా రాజ్యమే అని. ఏమి మంచి చేశావని మళ్లీ నీ రాజ్యం ఈ రాష్ట్రంలో వస్తది అని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, చిత్తశుద్ధితో ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఇళ్లు కట్టిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఇందాక ఇందిరమ్మ ఇళ్లే ఈనాడు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నాయి. ఒక రామచంద్రపురం గ్రామంలో కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లు కనిపిస్తాయి. అదే పద్ధతిలో ఇప్పుడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో
ఈ రాబోయే 4 సంవత్సరాలలో చిత్తశుద్ధితో 20 లక్షల ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఎట్లా నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో మనకు తెలియంది కాదు. ఈ రాబోయే సంవత్సరంన్నరలో సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉగాది రోజున ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థల పరిశీలన చేసిన మంత్రి కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నరసింహ. మిస్ వరల్డ్ పోటీలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబ్ నుంచి, అంటే ప్రపంచంలో ఉన్నట్టు సుమారుగా 140 దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఎట్ సేమ్ టైం కొన్ని వేల మంది, అంటే మీడియా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 3000 మీడియా పీపుల్ ఆల్సో ప్రెజెంట్ హియర్. అండ్ త్రూ దిస్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం అని చాలామందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద. సో దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. ధర్మపురి అరవింద్ బోడిగుండుపై జోకులు వేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే తెలంగాణకు కిషన్ రెడ్డికి జుట్టు ఉన్నంత నిధులు వస్తాయని అనుకుంటే కనీసం బండి సంజయ్కి ఉన్న జుట్టంతా కూడా రాలేదు. చివరికి ధర్మపురి అరవింద్కు ఉన్న జుట్టంతా నిధులు వచ్చాయంటూ తెలంగాణకు బోడిగుండు వచ్చిందన్నారు. ఇక బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు 2 ఎంపీలున్నా, 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు వచ్చింది ఏమి లేదు. అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు. 8 మంది ఎంపీలు గెలిచిండ్రు కదా, కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిండ్రు అందరూ. కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు. కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత జుట్టు ఉందో అంత, అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యువకుల కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యువ వికాసం పథకాన్ని తెలంగాణలోనే నిరుద్యోగులు, యువకులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నారాయణపేట శాసనసభ్యులు డాక్టర్ చిట్టన్ పర్ణికారెడ్డి దిశా టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ యువకులకు పిలుపునిచ్చారు. చదువుకుని నిరుద్యోగులు ఉన్న యువకుల కోసం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తీసుకొచ్చిన యువ వికాసం పథకాన్ని ప్రతి ఒక్క యువకులు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధితో పాటు కుటుంబానికి కూడా తోడ్పడుతుందని యువ వికాసం పథకం అన్నారు. అందరికీ నమస్కారం.
ఏదైతే రాజీవ్ యువ వికాసం అనే పథకం మనకి 17వ తేదీన మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ ద్వారా దిశ ద్వారా మీ అందరినీ కోరేది ఒకటే, యువకులందరూ కూడా ఈ పథకంలో ఎవరైతే వాళ్ళ సొంత పనులు చేసుకోవాలనుకున్న 50,000 నుంచి 4 లక్షల వరకు దీంట్లో మీకు ఇవ్వబడుతుంది ప్రభుత్వం ద్వారా. తప్పకుండా మీరందరూ కూడా ఈ పథకాన్ని అందరూ కూడా పూర్తిగా వినియోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ ఢిల్లీలోనే వారి కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డికే అరుణ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఆవశ్యకతను కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. గతంలో మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందని, అలాగే ఎన్నో నూతన విద్యాసంస్థలు, యూనివర్సిటీలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు అవుతున్నాయని, మహబూబ్ నగర్ పట్టణానికి కేవలం ప్రధాన రహదారి ఒక్కటే ఉండటం, పెద్ద పెద్ద వాహనాలు సైతం పట్టణంలో నుంచే వెళ్లటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. మహబూబ్ నగర్ పట్టణ జనాభా కూడా అధికంగా ఉండటంతో సాధారణ వాహనాల రద్దీ అధికంగా అవుతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. సందర్భంగా జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయటకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో 167 నేషనల్ హైవే, రాయచూరు పోయేటటువంటి నేషనల్ హైవే జడ్చర్ల నుంచి, ఆ హైవే మొత్తం ఊర్లోంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవేలో పోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలు టౌన్ ప్రజలు. అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి దీనిని ఈ యొక్క హైవే యొక్క ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరి నేను ఇద్దరం కూడా పోయి గడ్కరీ గారిని కలిసి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారు వెంబడే దానికి ఆమోదం తెలిపినా తప్పకుండా చేయిస్తున్నటువంటి మాట ఇచ్చినారు. సో ఈ బైపాస్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా ప్రజలకు అంటే మొత్తం హైవే నుంచి వచ్చేటటువంటి ఏ వెహికల్స్ అయినా ఇప్పుడు టౌన్లోకి రాకుండా బైపాస్ నుంచి పోయేటటువంటి విధంగా ఈ రోడ్డు ఏర్పాటైతే ప్రజలకంతా కూడా చాలా మేలు జరుగుతుంది. ఆ దిశగా ఇవాళ గడ్కరీ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పెద్దలు నితిన్ గడ్కరీ గారిని మా గౌరవ ఎంపీ శ్రీమతి డికే అరుణ గారితో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు. బయట నుంచి వచ్చే ట్రాఫిక్, నేషనల్ హైవే వచ్చే ట్రాఫిక్ మొత్తం టౌన్లో జామ్ అవుతూ ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. బైపాస్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. గతంలో ఏర్పాటు చేసిన బైపాస్ తోటి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. మొత్తం సర్కులర్ రింగ్ రోడ్ వస్తే తప్ప పట్టణంలోకి ఎంటర్ కాకుండా బయట నుంచి బయటికే ట్రాఫిక్ అంతా పోయే అవకాశం ఉంది. అలాగే 3-4 చోట్ల రైల్వే లైన్ అడ్డంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ బైపాస్ వస్తే అప్పనపల్లి నుంచి చిన్నదారుపల్లి దాకా బోయపల్లి బయట నుంచి వస్తే తిమ్మసానిపల్లి, బోయపల్లి బయట నుంచి వస్తే ఈ రైల్వే ట్రాక్ కూడా మనము క్రాస్ కావాల్సిన అవసరం ఉండదు. బయట నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. పట్టణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయిన వెంబడే ఢిల్లీకి రమ్మని చెప్పి ఇక్కడ నితిన్ గడ్కరీ గారు అపాయింట్మెంట్ తీసుకుని నితిన్ గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వారు కూడా చేయాల్సిందే, ఈ పని చేస్తాను అని చెప్పి వారు హామీ ఇచ్చి ఎండార్స్మెంట్ కూడా చేశారు. గౌరవ ఎంపీ గారు దాన్ని రాబోయే రోజుల్లో పర్సూ చేస్తారు. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ టర్మ్లోనే మనకు బైపాస్ రోడ్డు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు వస్తుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో. వర్గీకరణ ద్వారా మాలలను పూర్తిగా అణిచివేయాలని చూస్తున్న కాంగ్రెస్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ను బొందపెడతాం. తప్పులు తడకగా ఉన్న సమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేసి దళితులను విభజించి రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలను రాజ్యాంగ విరుద్ధంగా మాలలకు దక్కకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో బొందపెడతామని మాల మహానాడు నాయకులు హెచ్చరించారు. మణుగూరులోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటినా ఉమ్మడి రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కలు తీసుకోవడంతో మాలలకు అన్యాయం జరిగిందని 2008
2007లో ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తెలంగాణ ప్రాంతంలో మాళ్ల కంటే మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పిందని ఈ 10 ఏళ్ల కాలంలో మాదిగలు తెలంగాణలో మరింత అభివృద్ధి చెందారని గణాంకాలు తెలియజేస్తుంటే మాళ్లను అభివృద్ధి చెందిన గ్రూపులో చేర్చి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం అమలు జరిమానాలు కేంద్రం చేసిన చట్టం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే వసూలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వాహనదారులకు హెల్మెట్ అంశంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్కడ 1000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అది 1000 రూపాయల వరకు మనకి ఈరోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో జీవో నెంబర్ 21 ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ ఇది. సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలనం నుంచి 1000 రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యంగా కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతలోడు జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఎందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష. ప్రికాషన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు. అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చారం గ్రామం బాలాజీనగర్ వద్ద మధుర బ్రాంచ్ కెనాల్ పుణ్యపురం మేజర్ కాలువకు పడిన గండి. మేజర్ కాలువకు గండి పడటంతో పంట పొలాల్లోకి పోటెత్తిన నీరు కాలువ ఉధృతిని తగ్గించి మరమ్మతులు చేపడుతున్న ఇరిగేషన్ అధికారులు. ముఖ్య కార్యకర్తల సమావేశంకు సూర్యాపేట బయలుదేరుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చౌటుప్పల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. సెలవుతో సత్కరించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్పై శ్రవంతి సీఎం అంటూ అభివాదం చేసిన అభిమానులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచిలక గ్రామంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బలరాం అనే వ్యక్తి సంచార జీవిగా నేషనల్ హైవేపై తిరుగుతూ ఉప్పలచిలక గ్రామానికి చేరుకున్నాడు. గత 2 రోజులుగా హైవే పక్కనే ఉన్న గుడి ఆవరణలో పడుకుని ఉండేవాడు. నిన్న రాత్రి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి బాలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. వీడియో నడుస్తూనే ఉంది. అలాగే వీడియో
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయలు కేటాయింపులతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్ట్ నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర నిర్మించి తలపెట్టిన 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేని కేబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు. नरेंद्र मोदी जी ने 2020-21 से एक स्पेशल स्कीम चलाकर एमडीआर की कॉस्ट न पड़े कस्टमर्स पे वो एक सिस्टम बनाया है. इकोसिस्टम के जो पार्टनर्स हैं उन सब की कॉस्ट को मिनिमाइज करना, फिर एफिशिएंसी मेंटेन करना, उसके लिए एक स्कीम बनाई है. और ये स्कीम आज आगामी वर्ष के लिए भी अप्रैल टू मार्च FY 25-26 के लिए भी ये स्कीम अप्रूव हुई. 1,500 करोड़ रुपीस की ये स्कीम है. एंड एज पर दिस स्कीम फॉर ऑल ट्रांजेक्शन्स विच आर पर्सन टू मर्चेंट, जो स्मॉल मर्चेंट्स के पेमेंट्स होंगे अप टू 2,000 रुपीज़, उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. JNPT जो कि हमारा देश का सबसे बड़ा कार्गो कंटेनर पोर्ट है, उसके कनेक्टिविटी के लिए 4,500 करोड़ 4,500 करोड़ रुपीस का एक नया 6 लेन हाईवे बनाने का आज फैसला किया गया है. ये एक नया हाईवे प्लान किया गया है जो कि 6 लेन का हाईवे होगा. बहुत अच्छा इसका स्ट्रेट अलाइनमेंट होगा, कई सारी टनल्स हैं और एक तरीके से आपके एक्सेस कंट्रोल्ड ट्रैफिक मूव हो सकेगा इस हाईवे के कारण. और JNPT जो कि इतना बड़ा कंटेनर पोर्ट है, उस कंटेनर पोर्ट के लिए कंप्लीट जो हिंटरलैंड है हमारी, उस हिंटरलैंड से कार्गो को लाना और हिंटरलैंड में वापस कार्गो को पहुंचाना, ये बहुत आसान हो जाएगा. कैटल जो बेसिकली मिल्क प्रोड्यूसिंग कैटल है, उनसे जुड़े हुए हैं. पहला है राष्ट्रीय गोकुल मिशन 3,400 करोड़ का. इसमें बेसिकली कैसे हम प्रोडक्टिविटी बढ़ाएं, कैसे कैटल की मिल्क प्रोडक्शन की प्रोडक्टिविटी बढ़ाएं, उसके ऊपर काम किया गया है. इसमें आर्टिफिशियल इंसेमिनेशन और इन विट्रो फर्टिलाइजेशन. తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ధ రచయిత వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభలో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య జయంతి ట్రస్ట్, తెలంగాణ సరస్వతి పరిషత్, సురవరం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య కృషిని గుర్తించాలని, ప్రజలందరి ఆకాంక్షలను ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గుర్తించి గౌరవించినందుకు ట్రస్ట్ అభినందనలు తెలిపింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిన ప్రభుత్వం ప్రతి ఏడాది మే నెల 28వ తేదీన ప్రతాపరెడ్డి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని దాశరథి పేరుతో పురస్కారాన్ని అందజేస్తూ మాదిరిగానే సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడం తెలంగాణ తెలుగు భాష ఏకోన్ముఖంగా మరింతగా వైభవితం కావడానికి దోహదపడుతుందని ట్రస్ట్ పేర్కొంది. గౌరవ ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప విషయము, వారికి ధన్యవాదాలు. 1952లో మీరు వనపర్తి నుంచి నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. అప్పుడు అందరూ విద్యాశాఖ మంత్రి అవుతారని చెప్పి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వారు వారికి ఇవ్వలేదు. అప్పుడు వారికి యాక్చువల్గా అలంపూర్ వారి కాన్స్టిట్యున్సీ, కానీ వనపర్తి ఇచ్చారు. వారికి పాలిటిక్స్లో కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారట, అది కూడా వద్దన్నారట. ఈ విషయాలన్నీ కూడా శివారెడ్డి గారు రాసిన జీవిత చరిత్రలో నాకు ఎక్కువ తెలిసినట్టు ఉన్నాయి. వారు 52లో ఎలక్ట్ అయిన తర్వాత వనపర్తిలో రచ్చబండ కార్యక్రమం చేశారు. నేను వెళ్ళాను వారి వెంబడి. ఒక చెట్టు కింద కూర్చొని విలేజ్లో అందరు పిలిపించి వారి అన్ని అసెంబ్లీలో డిస్కస్ చేస్తారని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్లీ 53లోనే వారు చనిపోయారు. మెడికల్ ఎయిడ్ దొరకక, వైద్య సహాయం దొరకక 5 గంటలు హార్ట్ అటాక్తో సఫర్ అయ్యి చనిపోయారు వారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి అది ఇవ్వలేదు. ఇప్పుడు వారికి తగినంత గౌరవం ఇచ్చి అనిపిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రులకు అందరికీ నమస్కారము, ధన్యవాదాలు.
గోపాలపురం పెద్దగూడెంలో ఆకస్మిక పర్యటన చేసిన కలెక్టర్ ప్రశాంతి గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన దృష్ట్యా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్ 3 రోజుల క్రితం పెద్దగూడెంలో పర్యటన చేసిన కలెక్టర్ మంచినీటి ట్యాంకుల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్చరించారు. నేపథ్యంలో ఆకస్మిక పర్యటన చేసి అధికారుల స్పందన ఎలా ఉందని, మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరైజేషన్ చేస్తున్నారా లేదా అని స్థానికులను అడిగారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేస్తున్న దృష్ట్యా బెంబెలెత్తిపోతున్న అధికారులు ఆదేశాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్ష చేస్తున్న విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాంధారి పట్న కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్, సుభాష్ అనే 2 కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక దగ్గర బైక్ ఆపి 2 నిల్చున్నారు. అటువైపుగా ఒక కారు అతివేగంగా వచ్చింది. దీన్ని గమనించిన సుభాష్ గంతేశాడు. మరో కానిస్టేబుల్ రవికుమార్ తప్పించుకునే క్రమంలో కారు బలంగా ఢీకొట్టింది. రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కారు ప్రమాదానికి గురి చేసిన వ్యక్తి గాంధారి పట్నానికి చెందిన ఒక మెడికల్ షాప్ కుమారుడని సమాచారం. అతివేగంగా కారు నడిపించడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అతివేగంగా వెళ్లవద్దని పోలీసులైన హెచ్చరికలు చేసినా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసిండు కానీ ఊరిలోపే కథ అనుకున్నాడు. సరిపోలేదు ఆయన రన్నింగ్ సుభాష్ కూడా చనిపోయేటోడు. అవును, ఈజీగా మన స్పీడ్కు ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎదురుపడ్డాడు. ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అది రాగానే మనం ఆర్ఆర్ మిశ్రా కమిషనర్ వేశాం. వారు అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా 3 కేటగిరీలో వర్గీకరణ చేయాలని రిపోర్ట్ వచ్చింది. 7 మెంబర్ బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష. అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కదలికి వచ్చింది. మనం కూడా 15/11/2024 ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేశాం. ఆయన 27/11/2024 ఛార్జ్ తీసుకున్నారు. 13 జిల్లాలు తిరిగారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తో మాట్లాడారు, సెక్రటరీస్ తో మాట్లాడారు, ఎమ్మెల్యేస్ తో మాట్లాడారు. అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు 10/3/2025 ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ లో అధ్యక్ష 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లి సబ్ గ్రూప్ 12 క్యాస్ట్లు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్ట్లు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్ లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత 1% రికమెండ్ చేశారు అధ్యక్ష. పాపులేషన్ చూస్తే 2.25 వారు రికమెండ్ చేసింది 1% రికమెండేషన్ చేశారు. గ్రూప్ 2 అధ్యక్ష 41.56% పాపులేషన్ 6.5% రికమెండ్ చేశారు. గ్రూప్ 3 53.98% పాపులేషన్ 7.5% రికమెండ్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష 2011 జనాభాను బేస్ చేసుకొని చేశారు. అయితే రోస్ట్రం కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ 100కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి 7.5 ఉంది కాబట్టి 8 ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిగ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి 6.5 ఉంది కాబట్టి దాన్ని 6 చేశారు అధ్యక్ష. ఇంకొక పక్క 1% రెల్లీకి ఇచ్చారు అధ్యక్ష. 200 వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి 7 చేసి మాదిగ సామాజిక వర్గానికి 7 చేసి 1 వచ్చి రెల్లీస్కి ఇచ్చారు అధ్యక్ష. ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికి. రోస్టర్ అన్నప్పుడు 6.5 అయితే ప్రాబ్లం వస్తుంది, 100కు 6.5 ఇవ్వలేము.
ఇవ్వలేము. మాల సామాజిక వర్గం 7.5 అయితే 7.5 అన్నప్పుడు హాఫ్ ఇవ్వలేము. ఈ రెండు ఆలోచించి 200 పాయింట్లు తీసుకొని రోస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 100కు ముందు చేశారు, నెక్స్ట్ 100కు చేశారు. ఫస్ట్ 100లో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ 100లో అందరికీ బ్యాలెన్స్ పెట్టారు. మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే 1 year వరకు బ్యాక్లాగ్ పెట్టారు. ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ 100 పోస్టులు వచ్చినప్పుడు 8 పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6% వస్తాయి. 1% రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ 1కు వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. నెక్స్ట్ 100కు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి 7, మాదిగ సామాజిక వర్గానికి 7, 1 రెల్లి సామాజిక వర్గానికి 7 + 7 1 15 వస్తాయి. ఈ రెండుల్లో చూసినప్పుడు 200 వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ లో 15 వచ్చి మాల సామాజిక వర్గానికి, 13 వచ్చి మాదిగ సామాజిక వర్గానికి, 2 వచ్చి ఏదైతే రెల్లి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకు 1% వస్తుంది. పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చి 2 వస్తుంది. ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వాడు ఇచ్చిన రిపోర్ట్. దీనివల్ల 200 ఫస్ట్ 100 పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి. రెండో 100 వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే 6.5, 7.5 1% బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దండకారణ్యంలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఒకే రోజు బీజాపూర్ జిల్లా కంకేర్ జిల్లాలో వేరువేరు జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎదురు కాల్పులో జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా గంగళూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం నుండి భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో 18 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో సాగుతున్న ఆపరేషన్ కగార్తో పచ్చని గిరిజన పల్లెలు రక్తం మూడుగా అవుతున్నాయి. ప్రతి పౌరుడు ఒక సింహంలా ముందుకు దూకి తెలంగాణ కలను సాకారం చేశారు. కానీ గదనెక్కిన గత పాలకులు 10 ఏళ్ల పాటు ప్రజలను పట్టించుకోలేదు. మాదిగల హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని దాగా చేశారు. ఎవరి పాలయ్యిందో తెలంగాణ అని పాడుకునే పరిస్థితి తెచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజల పక్షాన్ని నిలబడింది. మాదిగల హక్కుల కోసం సాయశక్తులా కృషి చేసింది. దాని ఫలితమే వర్గీకరణ తీర్మానం. ఇది చరిత్ర మరవని రోజు. ఇక ముందు ప్రతి మాదిగ అవుతాడు రారాజు అంటూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉద్వేగంగా మాట్లాడారు. షాద్నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటి నుంచి మాదిగలకు ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాదిగల వర్గీకరణ అంశం కోసమే ఉద్యోగాల నియామకాలను కూడా ప్రభుత్వం ఆపిందని గుర్తు చేశారు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా అట్టడుగు వర్గాలలో ఉన్న పలు కులాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సంతోషం. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత కల్పించినందుకు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఉపసంఘం చైర్మన్ గారికి ఇవాళ ఈ యొక్క అభినందనలు తెలియజేయడానికి, మాదిగ ఎస్సీ వర్గీకరణ లబ్ధి పొందుతున్న నాయకులందరికీ, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. ఈ తెలంగాణ రాష్ట్రం మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర లక్ష్యం ఒకటే, అణగారిన వర్గాలకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కాబట్టి మిత్రులు సిద్ధార్థన చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీలు కొన్ని ఉపకులాలన్నీ కూడా వివక్షత గురవుతున్నాయని చెప్పి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలనే ఒక ఆలోచన పుట్టిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని గ్రామంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఇవాళ ఏ పార్టీ కూడా ముందుకు రాక
ఎంతోమంది అణచివేతకు గురైనరు, ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఏదైతే చెప్పినరో, మా ఆది నాయకుడు అనుకోండి, మా ఏఐసిసి అధ్యక్షులు అనుకోండి, మల్లికార్జున ఖార్గే గారు చేవెళ్ళ బహిరంగ సభ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించి పెడతాం, తప్పకుండా చేసి తీరుతామని చెప్పి పెద్ద నాయకులు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ఇలా అణగారు వర్గాలను అండగా ఉండాలనేదే ఈ పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఇవాళ చిక్కు సమస్య మీ అందరు తెలుసు, పంజాబ్లో జరిగిన సమస్య. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా 7 మంది జడ్జీలతోని సుప్రీంకోర్టులో ఈ కమిషన్ వేస్తే దాంట్లో 6 మంది కూడా జడ్జిమెంట్. నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. దళితుల ఆత్మగౌరవ పోరాటంను ముందుకు తీసుకుని వెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దేశ స్థాయిలో వర్గీకరణ చర్చకు వచ్చి ప్రధాని దృష్టిలో పడింది అంటే దీనికి బీజం ఆంధ్రప్రదేశ్లోనే పడింది. ఈ రోజు అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయటం మేము సమర్థిస్తున్నాం. మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు అయితే నారా చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమానికి మొదటి నుంచి వెనుదన్నుగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే, ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే, ప్రధానమంత్రి గారు దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, 1 మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు. వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్ళి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మంత్రివర్గానికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిరంతరాయంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారుల సమీక్ష.
ధర్మపురి అరవింద్ బోడిగుండుపై జోకులు వేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు. మహబూబ్ నగర్ పట్టణంలో బైపాస్ రోడ్ నిర్మించాలని కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఎంపీ. మేజర్ కాలువకు గండిపడటంతో పంట పొలాల్లోకి పోటెత్తిన నీరు. కాలువ ఉధృతిని తగ్గించి మరమ్మతులు చేపడుతున్న ఇరిగేషన్ అధికారులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.